నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మగా కంటే బీజేపీ వర్మగా ఆయన ప్రసిద్ధి. అంతగా పార్టీ పేరునే తన పేరుగా మార్చుకున్నారు ఆయన. 34 ఏళ్లుగా పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ఆ విధేయతతోనే పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ప్రజాక్షేత్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు. తొలి విజయంతోనే మోడీ కేబినెట్ లో సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. చాలా కాలం నుంచి బీజేపీలో ఉండడంతో ఆయన బీజేపీ వర్మగా స్థానికంగా గుర్తింపు పొందారు. 1967 ఆగస్టు 4న భూపతిరాజు సూర్యనారాయణ సీతా దంపతులకు జన్మించారు. ఆయన భార్య వెంకటేశ్వరిదేవి. పీజీ వరకు చదువుకున్న ఆయన మున్సిపల్ కౌన్సిలర్గా, డిఎన్ఆర్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శిగా, కరస్పాండెంట్గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా వ్యవహరించారు. 1980 దశకంలో వామపక్ష విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి సమైక్యలో పనిచేశారు. విద్యార్థుల సమస్యలు, ఫీజు విధానాలు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు. తర్వాత బీజేపీ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. 1991-97 మధ్య ఈ కాలంలో బీజేపీ భీమవరం పట్టణ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్గా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2010-2018 మధ్య మరోసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ఇన్ఛార్జిగా, 2020-23 మధ్య రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరు కూడా అనూహ్యంగానే తెరపైకొచ్చింది. తొలుత బీజేపీ నుంచి రఘురామకృష్ణంరాజు పేరు బలంగా వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వర్మ టికెట్ దక్కించుకున్నారు. టీడీపీ, జనసేన మద్దతుతో అనూహ్య విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలపై భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 2,76,802 ఓట్ల ఆధిక్యం సాధించారు. గతంలో నరసాపురం లోక్సభ స్థానం నుంచి 1999, 2014లో టీడీపీ మిత్రపక్షం తరపున బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులు యువి కృష్ణంరాజు, గోకరాజు గంగరాజు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ వర్మను విజయం సాధించింది.